వెల్కమ్ టు నెక్స్ట్ లెవెల్. గేట్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే ఏ స్టూడెంట్ అయినా సరే ఈ వీడియో మిస్ కాకుండా చూడండి. ఈసీ, ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్, కంప్యూటర్ సైన్స్, డేటా సైన్స్ ఏ బ్రాంచ్కి సంబంధించిన స్టూడెంట్ అయినా సరే ఈ వీడియోని మిస్ కాకండి. ఎందుకంటే అల్టిమేట్గా మనం గేట్ ప్రిపేర్ అవుతున్నప్పుడు మన ఎయిమ్ ఏంటంటే, సార్ ఐ వాంట్ టు అచీవ్ అండర్ టాప్ 100 సార్. అంటే 2 డిజిట్ ర్యాంక్ అనేది ఎవరికైనా డ్రీమ్ ఆర్ ప్యాషనేట్ వెన్ దే ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ద గేట్ ఎగ్జామ్. 100 లోపు ర్యాంక్ రావాలనేదే నా ఎయిమ్ సార్ అని ప్రిపేర్ అవుతారు ఎవరు ప్రిపేర్ అయినా. సో 100 లోపు ర్యాంక్ అచీవ్ చేయాలనుకున్న స్టూడెంట్స్ ఈ వీడియోని మిస్ కాకండి. సో ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఇన్ని ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్‌లో నేను అబ్జర్వ్ చేసింది 15 ఇయర్స్‌గా స్టూడెంట్స్‌ని 1000 లోపు ఒక 800, 700 ర్యాంక్ వచ్చిన స్టూడెంట్‌కి, ఒక 100 లోపు ర్యాంక్ వచ్చిన స్టూడెంట్, 200కి వచ్చిన స్టూడెంట్‌కి వీళ్ళందరి మధ్యలో నాలెడ్జ్ సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో పెద్ద డిఫరెన్స్ ఏమీ ఉండదు. ఫ్యూ బేసిక్ రూల్స్ ఏవైతే ఉంటాయో అవి సరిగ్గా ఫాలో అయితే మీ ర్యాంక్ 1000 నుంచి 100లో పడిపోతుంది. అంటే మీ ర్యాంక్‌ని ఒక 10x టైమ్స్ ఇంప్రూవ్ అవుతుంది. మీరు అదే హార్డ్ వర్క్ ఒక స్ట్రాటజిక్ వేలో పెట్టుకున్న రోజున మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. దానికి ఈ వీడియోలో మీకు కొన్ని పాయింట్స్ ఇస్తాను. ఆ పాయింట్స్ ద్వారా మీ ర్యాంక్ ఖచ్చితంగా ఇంప్రూవ్ అవుతుంది. ప్లీజ్ లిసన్ టు ద వీడియో అంటిల్ ద ఎండ్. అట్లాగే ఎయిర్ 1 గురించి కూడా మనం మాట్లాడదాం. ఓకే. 1లో అంటే హైయెస్ట్ నాలెడ్జా? 10 అంటే 10కి 1కి మధ్య డిఫరెన్స్ ఏంటి? ఇలాంటివి కూడా మనం లాస్ట్‌లో డిస్కస్ చేద్దాం. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో ఫస్ట్. సో ఎయిర్ 100కి, ఎయిర్ 1000కి నాలెడ్జ్‌లో ఏమన్నా డిఫరెన్స్ ఉందా అంటే, నా ఉద్దేశం ప్రకారం నేను అబ్జర్వ్ చేసిన స్టూడెంట్స్ ప్రకారం అయితే ఐ కెన్ సే నో. అంటే అంత డిఫరెన్స్ ఏమీ ఉండదు. ఏదో కొద్దిపాటి డిఫరెన్స్ తప్పితే నేను చాలా మంది స్టూడెంట్స్ సెలెక్టివ్‌గా ప్రిపేర్ అయ్యి 300, 400 ర్యాంక్‌ని తెచ్చుకున్న వాళ్ళని చూసాను. ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ స్టూడెంట్స్ అయ్యి ఆ కామన్ సబ్జెక్ట్స్ చదివి ఈసీలో 300 లోపు ర్యాంక్ బీటెక్ థర్డ్ ఇయర్‌లో ఉన్నప్పుడే వచ్చిన స్టూడెంట్స్‌ని కూడా నేను అబ్జర్వ్ చేశాను కాబట్టి చెప్తున్నాను. నాలెడ్జ్ అంటే మనం ఎప్పుడు రిజల్ట్స్‌ని నమ్ముతాం కాబట్టి ఎవరికైనా ఎయిర్ 100 వచ్చిందనుకోండి, వాళ్ళు చెప్పిన మాటలు వినడానికి ఇష్టపడతాం. అదే ఎయిర్ 1000 వచ్చిన అబ్బాయి వచ్చి మీకు చెప్తున్నా సరే, 100 ఉన్నవాడి దగ్గర ఎక్కువ నాలెడ్జ్ ఉందని మనం అనుకుంటాం. నో. దట్ ఈస్ నాట్ ట్రూ. నాలెడ్జ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏమీ డిఫరెన్స్ లేదు. కానీ ర్యాంక్‌లో ఎన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి? 900 ప్లేసెస్ డిఫరెన్స్ ఉంది. సో నాలెడ్జ్ ఈస్ సేమ్ బట్ దిస్ ఈస్ ద డిఫరెన్స్. సో ఈ డిఫరెన్స్ అనేది ఎంత మార్క్స్‌లో క్రియేట్ అయిపోతుంది చూడండి. 900 ర్యాంక్స్ డిఫరెన్స్‌లో ఆపర్చునిటీస్ అన్నీ తారుమారైపోతాయి. ఒకరు 100 లోపు మీరున్న రోజున మీరు ఏ ఐఐటీ కావాలితే ఆ ఐఐటీ, ఏ స్పెషలైజేషన్ కావాలితే ఆ స్పెషలైజేషన్, ఏ పీఎస్‌యూ కావాలితే ఆల్‌మోస్ట్ ఆ పీఎస్‌యూ మీకొస్తుంది. అదే మీరు 1000 లోపు ర్యాంక్ ఉన్న రోజున మీకు స్టిల్ మంచి ఆపర్చునిటీసే ఉంటాయి. కానీ మీరు ఒక డిఫెన్సివ్ మోడ్‌లో ఉంటారు. నాకు ఈ సీట్ వస్తుందా? రాదా? ఈ పీఎస్‌యూలో నాకు ఛాన్స్ ఉంటుందా? లేదా? లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్స్ ఎంత? ఈ ఇయర్ కట్ ఆఫ్స్ ఎంత? ఈ డైలమాలో మీరు పడతా ఉంటారు. అట్లాంటి ఇబ్బంది లేకుండా ఉండాలనుకుంటే మీరెప్పుడైనా సరే టాప్ 100లో ఉండడానికి ట్రై చేయండి. సో లిజన్ హియర్. ఆ డిఫరెన్స్ క్రియేట్ చేసేది 10-15 మార్క్సే. సో ఒరిజినల్‌గా చెప్పుకోవాలనుకుంటే ఈ 10-15 మార్క్స్ అనేవి వాళ్ళ నాలెడ్జ్ వలన కాదు. వాళ్ళు చేసే సిల్లీ మిస్టేక్స్ వలన, వాళ్ళు చేసే ప్రిపరేషన్‌లో చేసే తప్పుల వలన పోతాయి. వాళ్ళిద్దరిని ఇంటి దగ్గర కూర్చోబెట్టి పేపర్ ఇచ్చేసి మీరు క్వెషన్ సాల్వ్ చేసుకొని రండిరా అంటే ఇద్దరు 70 మార్క్స్ పైనే స్కోర్ చేయగలుగుతారు. కానీ ఇక్కడ డిఫరెన్స్ ఎక్కడొస్తుందంటే ఆన్ టైమ్ ఎగ్జామ్ పెర్ఫార్మన్స్. ఆ ఎగ్జామ్ వరకు వెళ్ళేటప్పుడు మనం అప్లై చేయాల్సిన స్ట్రాటజీస్ సరిగ్గా చూసుకోవాలి. సో లెట్స్ మూవ్ ఫర్దర్. ఎక్కువ టైం తీసుకోను. హార్డ్‌లీ స్ట్రెయిట్ టు ద పాయింట్ లాగా ఓ 15 మినిట్స్‌లో మన వీడియో ఎండ్ చేసేద్దాం. కానీ ఈ 15 మినిట్స్‌లో మీరు ఖచ్చితంగా మీ ప్రిపరేషన్‌లో ఒక ఇంపాక్ట్ అయితే క్రియేట్ అవుతుంది. సో ప్లీజ్ లిజన్. చూడండి, ఎయిర్ 100 అనే వాడికి 60-70 మార్క్స్ అంటే మన ఏ బ్రాంచ్ తీసుకున్నా ఆన్ ఎన్ యావరేజ్ మీ దగ్గర పేపర్ టఫ్‌నెస్‌ని బట్టి ఉండొచ్చు, ఈజీనెస్‌ని బట్టి ఉండొచ్చు, నంబర్ ఆఫ్ పార్టిసిపేట్ ఇయన్నీ పక్కన పెడితే అరౌండ్ 60-70 మార్క్స్ వచ్చిన రోజున మోస్ట్ ఆఫ్ ద కేసెస్‌లో మీరు ఎయిర్ 100లో మీ ర్యాంక్ ఉంటుంది కదా! సో బట్ మరి ఎయిర్ 1000 అంటే ఎన్ని మార్క్స్ ఉంటాయి? వాడికి ఒక 50-60 మార్క్స్ ఉంటాయి. సో ఇక్కడ మధ్యలో డిఫరెన్స్ ఎంతుంది? హార్డ్‌లీ ఒక 10-15 మార్క్స్. ఈ 10-15 మార్క్సే మీ గేమ్ చేంజర్. ఈ 10-15 మార్క్సే మీ ఫేట్ డిసైడర్. ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి. ఒక్క క్వెషన్ తప్పు చేశారంటే గేట్‌లో మీకు 2 మార్క్స్ పోతాయి. నెగెటివ్ మార్కింగ్‌లో 0.67 పోతుంది. 2.67 మార్క్స్ అనేవి మిమ్మల్ని ఏం చేస్తదంటే ఐఐటీ నుంచి ఎన్ఐటీలోకి గెంటేస్తుంది. లేదా ఆల్రెడీ మీరు ఎన్ఐటీలో ఉంటే లోకల్ యూనివర్సిటీలో గెంటేస్తుంది. మీ పీఎస్‌యూ ఆపర్చునిటీని చంపేస్తది. అట్లాగే సో ఈ 10 మార్క్స్ అనేవి చాలా క్రూషియల్. సో గేట్‌లో మీరు కొత్తవి ప్రిపేర్ అవ్వడం ఎంత ఇంపార్టెంటో మీ ప్రిపరేషన్‌లో ఒక స్ట్రాటజిక్ వేలో వెళ్ళడం కూడా అంతే ఇంపార్టెంట్. సో లిసన్ హియర్. సో ఈ 10 మార్క్స్ ఇంపాసిబులా? మనం తెచ్చుకోలేమా అంటే నో. యూ కెన్ డెఫినైట్‌లీ డూ ఇట్. ఫాలో దీస్ స్మాల్ చేంజెస్. లెట్స్ స్టార్ట్ దట్. చూడండి ఇక్కడ ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక స్టూడెంట్‌కి 68 మార్క్స్ వచ్చాయి. ఒక స్టూడెంట్‌కి 57 మార్క్స్ వచ్చాయి. ఇద్దరు ఈక్వల్‌గానే చదివారు. ఇద్దరికీ అంత సబ్జెక్ట్ నాలెడ్జ్ సేమే ఉంది. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మనం సబ్జెక్ట్ నాలెడ్జ్ చెక్ చేయం. మార్క్స్ మాత్రమే చూస్తాం కదా! ర్యాంక్ మాత్రమే చూస్తాం కదా! ఆ సిట్యుయేషన్‌లో ఏమవుతుంది?
ఈ పర్సన్ యొక్క స్టేజ్ చూడండి. ఏ పిఎస్‌యు కావాలితే ఆ పిఎస్‌యు వస్తుంది. ఏ ఐఐటీ కావాలితే ఐఐటీ వస్తుంది. ఏ స్పెషలైజేషన్ కావాలితే అది వస్తుంది. ఇక్కడ మనం కొంచెం భయపడుతూ ఉండాలి. మనకొస్తుందా రాదా అనే సిట్యుయేషన్. నేను రిపీట్ చేయట్లేదు సేమ్ పాయింట్. బట్ చూడండి ఇక్కడ ఆ 10 మార్క్స్ అనేవి ఎంత ఇంపార్టెంటో చెప్పడానికి నేను ట్రై చేస్తున్నాను. సేమ్ సిలబస్సే, సేమ్ ఎఫర్టే. కానీ స్ట్రాటజికల్‌గా వెళ్ళకపోతే ఇంత డిఫరెన్స్ క్రియేట్ అవుతుంది. ఆ డిఫరెన్స్ మీరు క్రియేట్ చేయకుండా ఉండడం కోసమే ఈ సెషన్ అనేది. చూడండి హియర్ ఒక ఇంపార్టెంట్ పాయింట్ అర్థం చేసుకోండి. సారీ. నాలెడ్జ్ ఈజ్ ఈక్వల్ టు స్కోర్ అని ఎప్పుడూ అనుకోవద్దు. చాలా మంచి నాలెడ్జ్ ఉండి గేట్ ఎగ్జామ్ రోజు సరిగ్గా పెర్ఫార్మ్ చేయలేక డిస్‌క్వాలిఫై అయిన వాళ్ళుంటారు. ర్యాంక్ రాని వాళ్ళుంటారు. అట్లాగే యావరేజ్ నాలెడ్జ్ ఉన్నా సరే కామన్ సెన్స్ బాగా పనిచేసి ఎగ్జామ్ టైమ్‌లో క్లెవర్‌గా బిహేవ్ చేసి మంచి ర్యాంక్ తెచ్చుకున్న వాళ్ళుంటారు. సో, మీరు ఆ ఎడ్జ్‌ని క్యాచ్ చేయండి. ఎట్లా క్యాచ్ చేయాలో చూద్దాం. చూడండి ఇక్కడ మీకు ఆ 10, 15 మార్కులు ఎలా పోతాయో అర్థం చేసుకోవాలి ఫస్ట్. సో, లెట్ అస్ అండర్‌స్టాండ్ హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు బి కిల్లింగ్ యువర్ మార్క్స్. ఫస్ట్ బిగ్గెస్ట్ అంటే టాప్ మోస్ట్ ప్రయారిటీ ఏంటంటే సిల్లీ మిస్టేక్. గేట్ ఎగ్జామ్‌లో 10,00,000 మంది రాస్తే 10,00,000లో 9,00,000 మంది సిల్లీ మిస్టేక్ చేయకుండా గేట్ ఎగ్జామ్ నుంచి బయటికి రారు. అంటే 100కి 90 మంది 90% ఆఫ్ ద స్టూడెంట్స్ డెఫినైట్‌లీ కమిట్ ఎ సిల్లీ మిస్టేక్. బిలీవ్ ఇన్ మీ. మీరు కావాలంటే గేట్ ర్యాంక్ 7 అన్న పిలిచి మాట్లాడి అడిగి చూడండి. మీరు ఒక్క ఎగ్జామ్‌లో సిల్లీ మిస్టేక్స్ ఏమైనా చేశారా అంటే చేశారని చెప్తారు. 1000 లోపు ర్యాంక్ వచ్చిన వాళ్ళని పిలిచి మాట్లాడండి. ఎవరైనా మీకు సీనియర్స్ తెలిసుంటే అడగండి. సిల్లీ మిస్టేక్స్ చేశానయ్యా లేకపోతే నాకు ఇంకా మంచి ర్యాంక్ వచ్చేది అని అంటారు. నేనే బెస్ట్ ఎగ్జాంపుల్. నాకు గేట్ ర్యాంక్ 300 వచ్చింది. నేను సిల్లీ మిస్టేక్స్ చేసి ఉండకపోతే నాకు బిలో 100 వచ్చేది. అంటే ఈ క్వెషన్ నాకు తెలుసు. నేను ఆన్సర్ సరిగ్గా చేయలేకపోయాను. చిన్న మిస్టేక్ చేసేసానే, తప్పుడు కాలిక్యులేషన్స్ చేసేసానే అని ఆలోచించి చూస్తూ ఇంటికొచ్చి చెక్ చేసుకుంటాం కదా! చెక్ చేసుకుంటే ఆ మార్క్స్ నాకొచ్చుంటే నాకు బిలో 100 వచ్చేది. బట్ స్టిల్ ఓకే. కమాండబుల్లీ ఐ గాట్ ఎ గుడ్ స్కోర్ ఫైన్. బట్ స్టిల్ చెప్తున్నాను అది ప్రాక్టికల్లీ ఎంతో మందిని స్టూడెంట్స్ చూసాను. ప్రతి ఒక్కళ్ళు ఇది కమిట్ చేస్తారు. మరి ఇది ఎలా అవాయిడ్ చేయాలి సార్? తప్పులు మనం ఐడెంటిఫై చేయడం ఓకే. దాన్ని ఓవర్‌కమ్ ఎలా చేయాలి సార్? ఓవర్‌కమ్ చేయడానికి సిల్లీ మిస్టేక్స్‌కి బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ఎన్ని ఎగ్జామ్స్ పాసిబుల్ అయితే అన్ని ఎగ్జామ్స్ రాయండి. మనందరం చేసే కామన్ మిస్టేక్ ఏంటంటే, సిలబస్ అయ్యాక ఎగ్జామ్స్ మొదలు పెడతాను సార్ అంటారు. అప్పటికి మీ అక్యురసీ గాల్లో కలిసిపోతుంది. ఎక్కువ టైమ్ ఇప్పుడు కొన్ని ఎడ్‌టెక్ ప్లాట్‌ఫార్మ్స్‌లో ఒక్కొక్క సబ్జెక్ట్ 200 గంటలు చెప్తున్నారు. ఏం జరుగుతుందంటే, ఆ టీచర్స్‌కి మంత్‌కి ఇన్ని అవర్స్ టార్గెట్ ఉంటుంది. ఆ టార్గెట్ కంప్లీట్ చేయడం కోసం వాళ్ళు ఎన్ని అవర్స్ అన్నా చెప్తారు. ఓకే. సో, మనం ఏం చేస్తున్నాం అంటే స్టూడెంట్స్‌గా క్లాస్ వినటం తప్ప ప్రాక్టీస్ చేయడం చేయట్లేదు. జీవితం మొత్తం కూడా మీ ప్రాక్టీస్‌లో మేజర్ 80% ఆఫ్ ద టైమ్ క్లాసెస్ వినడానికే ఖర్చు పెట్టేస్తే, ఆ టైంలో మీరు రియల్ టైమ్‌లో ఏంటంటే నేను కూడా ఒక స్టూడెంట్‌గా ఉన్నప్పుడు అబ్జర్వ్ చేసింది లేదా నేను వేరే కోర్స్ నేర్చుకుంటున్నప్పుడు ఏఐకి సంబంధించినవి చూసినప్పుడు ఏంటంటే, టీచర్ చెప్తున్నప్పుడు మనకు అర్థమవుతుంది. ప్రాక్టికల్ మనం ఎగ్జామ్ రాస్తున్నప్పుడు చాలా మర్చిపోతాం. అప్పుడు అంటే నేను ఒక ఏఐ కోర్స్ చేశాను. కోర్స్ చేస్తున్నప్పుడు టీచర్ ప్రోగ్రామ్ రన్ చేసి చూపిస్తున్నారు. నాకు అర్థమవుతుంది. నేను రన్ చేస్తున్నప్పుడు ఆ ఎర్రర్స్ చేయడం, అవి మర్చిపోవడం ఇవి నాకు అర్థమవుతుంది. అంటే మనం మెజారిటీ ఆఫ్ టైమ్ క్లాసెస్ వినడానికి మాత్రమే పెట్టిన రోజున మీరు సిల్లీ మిస్టేక్స్ ఎక్కువ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. లాస్ట్‌లో ఎప్పుడో ఎగ్జామ్స్ రాస్తాం. లాస్ట్‌లో ఎప్పుడో ప్రాక్టీస్ చేద్దాం. ఫస్ట్ లెక్చర్స్ ఫినిష్ చేసేద్దాం అనే ఆలోచన ఉంటే అది మార్చుకోండి. ఖచ్చితంగా ఒక సబ్జెక్ట్‌లో ఒక చాప్టర్ అయిపోయిన వెంటనే పీవైక్యూస్ చేయడం అనేది ఒక మంచి అలవాటు. అట్లాగే ఓ సబ్జెక్ట్ కంప్లీట్ అయిపోయిన వెంటనే ఏదో ఒక ఎగ్జామ్ రాయండి. సారీ ఏదో ఒక ఎగ్జామ్. అది ఆ ఎగ్జామ్ అనేది మీకు క్వాలిటీ ఎగ్జామా కాదా అనేది కూడా ఇంపార్టెంట్ కాదు. ఆ ఎగ్జామ్ మిమ్మల్ని ఇంప్రూవ్ చేస్తుందా లేదా అనేదే ఇంపార్టెంట్. అంటే ఆ ఎగ్జామ్ మిమ్మల్ని మీ మిస్టేక్స్‌ని ఐడెంటిఫై చేసుకోవడానికి, మీ తప్పుల్ని ఓవర్‌కమ్ చేయడానికి పనికొస్తుందా లేదా అనేదే ఇంపార్టెంట్. సో, మనం జనరల్‌గా అందరూ అడిగేదేంటంటే, సార్ ఏ టెస్ట్ సీరీస్ బావుంటుంది? అసలు టెస్ట్ సీరీస్ అనేదే మీ మిస్టేక్స్‌ని ఐడెంటిఫై చేసుకొని, వాటిల్ని ఓవర్‌కమ్ చేసుకొని, ఎగ్జామ్‌కెళ్ళే రోజుకి మీరు తయారవ్వడానికి పెట్టిందే టెస్ట్ సిరీస్. మనం ఏం చేసేసుకుంటున్నాం, టెస్ట్ సిరీస్ నుంచి నేర్చేసుకుంటున్నామా, టెస్ట్ సిరీస్‌లో ఎవరి దగ్గర ఎక్కువ మంచి క్వాలిటీ క్వెషన్స్ ఉన్నాయి సార్, ఎవరి దగ్గర టఫ్ క్వెషన్స్ ఉన్నాయి, ఇట్లా ఆలోచిస్తున్నాం. ఎప్పుడో తీసుకుందాం అనుకుంటున్నాం. ఆ టఫ్ క్వెషన్స్ ఉన్న టెస్ట్ సిరీస్ తీసుకున్న తర్వాత ఏమవుతుందంటే మీకు ఒక టెస్ట్ సిరీస్ అటెంప్ట్ చేస్తారు. అందులో ఒక్క క్వెషన్ కూడా మీకు ఆన్సర్ రాదు. ఇంట్రెస్ట్ పోతుంది. చేయడం మానేస్తారు. సో, బెస్ట్‌గా ఏం చేయాలంటే టెస్ట్ సీరీస్‌లో కూడా మీరు మరీ టఫెస్ట్ టెస్ట్ సీరీస్ లాస్ట్‌లో చేయండి తప్పులేదు. ఇనీషియల్‌గా అట్‌లీస్ట్ పీవైక్యూస్ బేస్డ్ టెస్ట్ సీరీస్ ఏమైనా ఉందా? అట్లా ఆలోచించండి. సో, స్టార్ట్ డూయింగ్ ద పీవైక్యూస్, స్టార్ట్ గివింగ్ ద ఎగ్జామ్స్. ఆ ఎగ్జామ్‌లో ఎన్ని మార్క్స్ వచ్చినాయి అనేది వదిలేయండి. మనకి టైమ్ మేనేజ్‌మెంట్ తెలుస్తుంది. సిల్లీ మిస్టేక్స్ అవాయిడ్ చేయడం తెలుస్తుంది. ఈ పని చేయండి. మీరు తక్కువలో తక్కువ ఒక 2-3 మార్కులు సేవ్ చేసుకుంటారు మీ గేట్ ఎగ్జామ్‌లో. ఆ తర్వాత గేట్ ఎగ్జామ్ వచ్చాక నాకొచ్చి థాంక్స్ చెప్పకపోతే అడగండి. ఈ వీడియో వెతుక్కొని మరి మీరు ఆ రోజు కామెంట్ పెడతారు. సార్ మీరు చెప్పింది కరెక్ట్ సార్ అని. ఈ ఈ పని చేయకుండా మీరు ఎగ్జామ్‌కెళ్తే మినిమమ్ 2-3 మార్క్స్ లూజ్ అయిపోతారు.
గుర్తుపెట్టుకోండి, దట్స్ ఇట్. సో చూడండి, సో సిల్లీ మిస్టేక్స్ ని అవాయిడ్ చేయండి. సిల్లీ మిస్టేక్స్ వచ్చినప్పుడు భయపడిపోవద్దు. సిల్లీ మిస్టేక్ చేయకుండా ఏ మనిషి ఉండడు గేట్ ప్రిపరేషన్ లో. మిస్టేక్ చేసిన ప్రతిసారి ఆ మిస్టేక్ నుంచి నేను ఏదో ఒకటి నేర్చుకుంటున్నాను, ఆ మిస్టేక్ మళ్ళీ రిపీట్ కాదు అని ఆలోచించాలి. సో ఎన్ని మిస్టేక్స్ కావాలో అన్ని మిస్టేక్స్ ఇప్పుడు చేయండి. ఆ మిస్టేక్స్ మనం ఎగ్జామ్ లో అవాయిడ్ చేయబోతున్నాం అనేది అర్థం చేసుకోండి. సో డూ యాజ్ మెనీ మిస్టేక్స్. నేను క్లాస్ చెప్పినప్పుడు కూడా నా స్టూడెంట్స్ అదే చెప్తాను. మీరు మిస్టేక్స్ చేసేలాగే నేను క్వశ్చన్స్ ఇస్తాను. వాళ్ళు మిస్టేక్స్ చేసి ఫీల్ అవుతున్నప్పుడు నేను అదే చెప్తాను. మీరు మిస్టేక్స్ చేయండి, మిస్టేక్స్ నుంచి నేర్చుకోండి. ఎగ్జామ్ టైంలో ఆ మిస్టేక్స్ అవాయిడ్ చేయడం కోసం ఎగ్జామ్ వరకు ఎన్ని మిస్టేక్స్ అయినా చేయండి. సో ఫస్ట్ ఫోకస్ టైమ్ మేనేజ్మెంట్ లో కంటే ముందు యాక్యురసీ మీద పెట్టండి. సెకండ్ ఫోకస్ అనేది టైం మేనేజ్మెంట్ మీద పెట్టుకోవాలి. ఈ రెండు చాలా ఇంపార్టెంట్ టూల్స్. చూడండి ఇక్కడ చాలా మంది ఏం చేస్తారంటే స్టూడెంట్స్ గెస్సింగ్ వర్క్ చేస్తారు. ఇది ఎంసెట్ ఎగ్జామ్ కాదమ్మా. ఏదో ఒక కాయిన్ తీసుకుని టాస్ చేసుకుని డాట్స్ పెట్టుకుంటే మీకు వచ్చేస్తుందని అనుకోవద్దు. ఇక్కడ నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది. మీకు ఆ క్వెషన్ 90% ఆన్సర్ తెలిసినా సరే డోంట్ టేక్ ఏ ఛాన్స్. 100% మీకు అది రైట్ అని తెలిసిన రోజే మీరు దాన్ని రైట్‌గా పెట్టండి. గేట్ ఎగ్జామ్‌లో ఎవరు విన్నర్ అవుతారో తెలుసా? 50 మార్కులు అటెంప్ట్ చేసి అందులో 30 కరెక్ట్ వచ్చిన వాళ్ళు కాదు. 25 అటెంప్ట్ చేసి 25 కరెక్ట్ అయిన వాడే సక్సెస్ అవుతాడు. గుర్తుపెట్టుకోండి, ఇది చాలా 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 క్రూషియల్ ఇంపార్టెంట్. నెగెటివ్ మార్కింగ్‌ని టాకిల్ చేయడం వచ్చిన వాడే గేట్‌లో సక్సెస్ అవుతాడు. గుర్తుపెట్టుకోండి. సో లిజన్ హియర్. ఇంకొకటేంటంటే, ఇది ఆన్ టైమ్ ఎగ్జామ్ మనం లేటర్ కూడా డిస్కస్ చేయొచ్చు. ల్యాక్ ఆఫ్ ప్రాపర్ టైమ్ మేనేజ్‌మెంట్. హడావిడి ప్రతిరోజు సార్ వీడియో వినేస్తున్నాను సార్, అది చేసేస్తున్నాను సార్, నాకేం టైం అర్థం కావట్లేదు సార్ అంటే, ఒకసారి కూర్చో. నీకెంత టైం ఉందో అనేది నువ్వు ఫస్ట్ అర్థం చేసుకో. నేను రోజుకి ఇంత టైమే ఇవ్వగలను. నా ఇంత టైంలో నేనేం చేయగలను అనేది ఆలోచించుకో. ఆలోచించుకొని దాని ప్రకారం ప్రతి దానికి టైం ఇవ్వి. వీడియోస్ మాత్రమే వినకు. వీడియోస్‌తో పాటు ప్రాక్టీస్‌కి, రివిజన్‌కి, టెస్టులు రాయడానికి అన్నిటికి కొంచెం కొంచెం టైం ఇచ్చుకో. నీ దగ్గర ఉన్న టైంనే దాని ప్రకారం అడ్జస్ట్ చేసుకో. కాలేజ్‌లో ఉన్న టైంలో ఎలా ఎఫెక్టివ్‌గా యుటిలైజ్ చేసుకోవాలనేది దాని ప్రకారం ఆలోచించుకో. సో దట్ ఈస్ హౌ యూ నీడ్ టు డూ ఇట్. అండ్ ఎగ్జామ్ టైంలో కూడా చాలా మంది చేసే తప్పులేంటంటే ఫస్ట్ ఫ్యూ క్వెషన్స్ టఫ్ అయిపోయినాయి అనుకోండి, అక్కడే ఆగిపోతారు. స్టక్ అయిపోతారు. లాస్ట్‌లో ఈజీ క్వెషన్స్ వదిలేసి సార్ లాస్ట్ 5 క్వెషన్స్ ఈజీగా వచ్చినాయి సార్, నేను చూసుకోలేదు సార్ అని చెప్పే స్టూడెంట్స్ ఎంతో మంది ఉంటారు. మీరు ఆ తప్పులన్నీ చేయకూడదంటే ఏం చెప్పాను నేను? ఎన్ని ఎగ్జామ్స్ కావాలో అన్ని ఎగ్జామ్స్ ఇప్పుడు రాయండి. ఒక 1000 ఎగ్జామ్స్ రాసినా నేను అప్రిషియేట్ చేస్తాను. 100 ఎగ్జామ్స్ రాయండి పోనీ. 1000 కాదు, 1000 అంటే ఎక్కువైపోద్ది కదా! 100 ఎగ్జామ్స్ రాయండి. మార్క్స్ మర్చిపోండి. మిస్టేక్స్ ఐడెంటిఫై చేసుకుంటా ఉండండి. దట్స్ ఇట్. ఓకే. సో లెట్స్ మూవ్. ఇప్పుడు చూడండి, గేట్‌లో మీకు ఒక 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 పర్సన్ సపోజ్ చూడండి, ఇక్కడ చూడండి. 60 మార్క్స్‌కి అటెంప్ట్ చేశాడు. వాడి యాక్యురసీ 80% అనుకోండి. 86, 48 కదా! ఈ 48 మార్క్స్ వస్తాయనుకోవద్దు. ఇప్పుడు ఈ 20 మార్క్స్‌లో, ఈ 20%లో అంటే 20 అంటే ఎంత? ఈ 12 మార్క్స్‌లో మీరు చేసిన తప్పులకి నెగెటివ్ మార్కింగ్‌గా ఎన్ని మార్క్స్ పోతాయి? 4 మార్క్స్ పోతాయి కదా! 1/3. 1/3 అంటే 4 మార్క్స్ కదా! అంటే మీకు ఒరిజినల్‌గా వచ్చే 48లో 44 వస్తాయి. మీరు 60 మార్క్స్ అటెంప్ట్ చేస్తారు. మీకు వచ్చిన మార్క్స్‌ని కూడా తీసుకుపోతుంది. మీరు యాక్యురసీ 80% ఉన్నా నేను ఒప్పుకోను. 90% ఉన్నా ఒప్పుకోను. గేట్‌లో 100% యాక్యురసీ ఉండాలి. 100% అటెంప్ట్ చేయమని నేను ఏ రోజు చెప్పను. మీకు 60 మార్క్స్ వస్తే 60 చేయండి, 50 వస్తే 50 చేయండి, 30 వస్తే 30నే చేయండి. అదే ఒక గుడ్ హ్యాబిట్‌గా ఫస్ట్ నుంచి పెట్టుకోండి. మీరెప్పుడు మాక్ ఎగ్జామ్ రాసినా, సరదాగా రాసినా, ఏది రాసినా మీకు ఆ టెస్ట్ సిరీస్, ఈ టెస్ట్ సిరీస్ అక్కర్లేదనుకుంటే మీరే పీవైక్యూ నుంచి ఒక 10 క్వెషన్స్ తీసేసుకొని చాట్‌జీపీటీకి ఇచ్చి, ఈ క్వెషన్స్ మీద నాకు ఒక ఎగ్జామ్ పెట్టు అని పెట్టుకోండి. టైమర్ పెట్టుకొని మీకు మీరే హ్యాపీగా ఎగ్జామ్ రాసుకోండి. ఈవేళ రేపు అవన్నీ పాసిబుల్ కదా! ఆన్‌లైన్‌లో మీకు మీరే ఒక టెస్టింగ్ ప్లాట్‌ఫార్మ్ క్రియేట్ చేసేసుకోవచ్చు. అండర్‌స్టాండ్? సో సీ హియర్. సో ఈవెన్ 92% ఐ డోంట్ ఎక్స్‌పెక్ట్. ఐ యాక్సెప్ట్ ఓన్లీ. ఇదే మీ టార్గెట్. యువర్ ఎయిమ్ మస్ట్ బి ఎయిర్ 100. యువర్ ఎయిమ్ మస్ట్ బి 100% యాక్యురసీ. ఇట్ ఈస్ నాట్ అబౌట్ 100% మార్క్స్. 100కి 100 మార్క్స్ రావాల్సిన పని లేదు గేట్‌లో. కానీ 100కి 100% మీరు చేసింది కరెక్ట్ అయి ఉండాలి. మీకు తెలియంది ఎప్పుడు మార్క్ చేయకండి. ఈ రూల్ ఫాలో అవ్వండి. అండ్ ఇంకో రూల్ ఏంటమ్మా నేను చెప్పింది? సిల్లీ మిస్టేక్స్ అవాయిడ్ చేయండి. ఇక్కడ ఒక 2-3 మార్క్స్, ఇక్కడ 2-3 మార్క్స్ మినిమమ్ సేవ్ చేస్తారు. మీరు ఆ సేవ్ చేసిన 5-6 మార్క్స్ ఆర్ ఒక 8 మార్క్స్ ఏసుకోండి. అదే మీ ర్యాంక్‌ని డబుల్ చేస్తుంది. డబుల్ అంటే పెరుగుతుంది అనట్లేదు. హాఫ్ అనుకోండి ఇక్కడ. అంటే ఇంప్రూవ్ చేస్తుంది. సో మీ ర్యాంక్‌ని ఒక 10 టైమ్స్ బెటర్‌గా 1000 నుంచి 100 పడ్డారంటే 10 టైమ్స్ మీరు తగ్గినట్టు కదా! సో 10x బెటర్ పెర్ఫార్మన్స్. అంటే చూడండి, ఒక్క ర్యాంక్ మీకు ఎంత ఇంపార్టెంట్ అంటే మీ కాలేజ్ డిసైడ్ చేస్తుంది. కాలేజ్‌ని బట్టి మీకొచ్చే ప్లేస్‌మెంట్ డిసైడ్ అయిపోతుంది. మీకొచ్చే ప్లేస్‌మెంట్ బట్టి మీ ఫ్యూచర్ మొత్తం డిసైడ్ అయిపోతుంది. ఈ 10 మార్కులు అంత క్రూషియల్. సో దానికి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వగలరో అంత ఇంపార్టెన్స్ ఇవ్వండి. అసలు ఇది మీ కెరీర్ డిసైడింగ్‌గా ఫీల్ అవ్వండి. ఈ 10 మార్క్సే కదా!
మీరు సేమ్ రేపొద్దున మీ బీటెక్ అయిపోయాక మీరు ఎంటెక్ వెళ్ళినప్పుడు ఈక్వల్ ఎఫర్ట్స్‌తో బెస్ట్ పాసిబుల్‌గా సెటిల్ అవ్వడానికి మీరు ఈక్వల్ ఎఫర్ట్ పెడతారు. 100 లోపు వచ్చిన వాళ్ళు, 1000 లోపు వచ్చిన వాళ్ళు ఈక్వల్‌గానే ఎఫర్ట్స్ పెడతారు. కానీ మేబీ 100గా వచ్చిన వాళ్ళకి మోర్ ఆపర్చునిటీస్ వస్తాయి. ఎందుకంటే బెటర్ ఐఐటీలో బెటర్ స్పెషలైజేషన్ వచ్చినప్పుడు బెటర్‌గా మీ జాబ్ వస్తుంది. ఒకసారి బెటర్ జాబ్‌లోకి వెళ్ళిన తర్వాత మీ గ్రోత్ కూడా అట్లాగే ఉంటుంది గదా! సో, ఈ 10 మార్క్స్ ఈ గేట్ ర్యాంక్‌లోనే కాదు, మీ లైఫ్ లాంగ్ డిఫరెన్స్ క్రియేట్ చేయబోతున్నాయనేది అర్థం చేసుకోండి. సో, లెట్స్ మూవ్ ఫర్దర్. సో, లిజన్ హియర్. టెస్ట్ సీరీస్ అనేది కంపల్సరీ. అసలు టెస్ట్ సీరీస్ లేకుండా మీరు టెస్ట్ సీరీస్‌ని ఇంక డిలే చేయొద్దు. ఇంక గేట్ ఎగ్జామ్ 8 మంత్సే ఉంది కాబట్టి ఇప్పటి నుంచి టెస్ట్ సీరీస్ అనేది మొదలు పెట్టొచ్చు. హ్యాపీగా స్టార్ట్ చేసుకోండి. చూడండి, టెస్ట్ సీరీస్ నుంచే మీకేం జరుగుతుందమ్మా, మీ మిస్టేక్స్ అనేవి ఐడెంటిఫై అవుతాయి. సో, ప్రతిసారి మీరేమేమి మిస్టేక్స్ చేస్తున్నారో ఆ మిస్టేక్స్ రాసుకుంటారు. లేదా ఏదైనా ఫార్ములా మర్చిపోతున్నారు. షార్ట్ నోట్స్‌లో అప్డేట్ చేసుకుంటారు. ఆ ద్వారా మీ సక్సెస్ రేషియో ఇంప్రూవ్ అవుతుంది. మీ యాక్యురసీ ఇంప్రూవ్ చేయడమే టెస్ట్ సీరీస్ యొక్క లక్ష్యం. ఓకే. సో, ఇక్కడ ఇంకో పాయింట్ ఏం తెలుస్తుంది, మీకు ఏ టాపిక్‌లో, ఏ సబ్జెక్ట్‌లో టెస్ట్ సీరీస్ రాసినప్పుడు ఈ పర్టిక్యులర్ టాపిక్, ఈ టైప్ ఆఫ్ క్వెషన్స్ వచ్చినప్పుడు నేను ఎక్కువ కంగారు పడుతున్నాను. ఈ క్వెషన్ రాగానే నేను భయపడుతున్నాను. ఇక్కడ మెంటల్ మేనేజ్‌మెంట్ చాలా ఉంటుంది. సో, ఇట్స్ నాట్ అబౌట్ టెక్నాలజీ ఆర్ టెక్నికల్ అనాలిసిస్ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఓన్లీ. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ యువర్ మెంటల్ ఎబిలిటీ ఆల్సో. హౌ యూ ఆర్ గోయింగ్ టు కేపబుల్లీ మేనేజింగ్ ద థింగ్స్. సో, ఆ పర్టిక్యులర్ టైమ్‌కి నువ్వు ఎక్కువ తీసుకుంటున్నప్పుడు అది లాస్ట్‌లో చేద్దాం. మిగతా క్వెషన్స్ ముందు చేసేద్దాం. ఎప్పుడైతే కొన్ని ఎక్కువ క్వెషన్స్ మనం కరెక్ట్‌గా చేస్తామో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. కాన్ఫిడెన్స్‌తో ఉన్నప్పుడు మనం ఏం చేసినా సక్సెస్ అయిపోతాం. అదే మనం ఫస్టే తప్పుడు క్వెషన్స్ చేసినప్పుడు అండర్ కాన్ఫిడెంట్‌లోకెళ్ళిపోయి, ఆ తర్వాత అండర్ కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు రాని క్వెషన్స్, వచ్చిన క్వెషన్స్ కూడా తప్పులు చేయడానికి ఛాన్స్ ఉంటుంది. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కాన్ఫిడెన్స్ అండ్ అండర్ కాన్ఫిడెన్స్. ఐ యామ్ నాట్ టాకింగ్ అబౌట్ ఓవర్ కాన్ఫిడెన్స్, దట్స్ ఎ డిఫరెంట్ కేస్. ఓకే. సో, ఇప్పుడు మీకు పానిక్ అవ్వచ్చా లేదా? ఈ ఆల్ కండిషన్స్ ఒక టెస్ట్ సీరీస్ అనేది మీకు నేర్పుతుంది. మనం ఏం చేస్తామంటే ఇవి పట్టించుకోం. టెస్ట్ సీరీస్‌లో ఎన్ని మార్క్స్ వచ్చాయి? నా ర్యాంక్ ఏంటి సార్? సార్ ఇంకా నాకు మార్కులు పెరగట్లేదేంటి సార్? ర్యాంక్ పెరగట్లేదు. అరె భయ్! నువ్వు ఆలోచించాల్సిందేంటి? నువ్వేం తప్పులు చేస్తున్నావు? నీ తప్పులు ఐడెంటిఫై చేసుకోవడానికి అవకాశం ఇచ్చేదే టెస్ట్ సీరీస్. టెస్ట్ సీరీస్‌లో నువ్వు తప్పులు చేయకపోతే నీ టెస్ట్ సీరీస్ వేస్ట్. నువ్వు తప్పులు చేసిన రోజే ఈ టెస్ట్ సీరీస్ కరెక్ట్ అని అర్థం. అంతే కదా! రైట్? సో, తప్పు చేసినప్పుడల్లా నేను ఒక నా తప్పుని, నా యొక్క లోపాల్ని నేను ఐడెంటిఫై చేసుకోగలిగాను అని హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు. అర్థం చేసుకోండి. సో, లిజన్ హియర్. సో, చూడండి, ప్రతిసారి కొత్త టాపిక్సే చదువుతాను. ఎక్కువ మార్క్స్ వచ్చేస్తాయనేసి మైండ్ సెట్ నుంచి బయటికి రండి. ఆల్రెడీ చదివిన దాన్ని ప్రొటెక్ట్ చేసుకునే బెస్ట్ టూల్ ఏంటంటే రివిజన్. చూడండి, ఒక పాయింట్ ఏం చెప్పాను నేను? సిల్లీ మిస్టేక్స్‌ని అవాయిడ్ చేయండి. ఇంకో మిస్టేక్ ఏం చెప్పాను? టెస్ట్ సీరీస్. ఇప్పుడు ఇంకో పాయింట్ ఏం చెప్తున్నాను? రివిజన్. ఇది ఒక్కొక్కటి ఒక 2-3 మార్కులను ఎఫెక్ట్ చేసి, ఈ 3 ప్రాపర్‌గా చేసిన వాళ్ళకి అదే సబ్జెక్ట్ నాలెడ్జ్‌తో ఒక 10 మార్క్స్ డిఫరెన్స్ క్రియేట్ చేస్తుంది. ఆ 10 మార్క్సే మీ గేట్‌లో 1000 నుంచి 100లో పడేస్తుంది. అర్థమవుతుందా? సో, ప్లీజ్ అండర్‌స్టాండ్. సో, వెరీ, 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 వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే రివిజన్. మనం ఎంతసేపు రివిజన్ చేయడానికి ఇష్టపడం. రివిజన్ మీద నేను ఒక సెపరేట్ స్ట్రాటజీ సెషన్ చేస్తాను. తర్వాత డిస్కస్ చేద్దాం. కానీ మనం రివిజన్ చేయడానికి ఎందుకు ఇష్టపడమంటే, సార్ కొత్తది చదవాలనిపిస్తుంది సార్. సిలబస్ అయిపోతుంటే అది నాకు మోటివేషన్ ఇస్తుంది సార్. ఆల్రెడీ చదివిందే చదువుతున్నప్పుడు నాకెందుకో టైమ్ వేస్ట్ చేసేస్తున్నాను అనిపిస్తుంది సార్. ఆల్రెడీ చదువుతుందే చదువుతున్నాను. నా సిలబస్ ఎప్పుడవుతుందనేది ఒక మైండ్‌లో ఎప్పుడు రన్ అవుతా ఉంటుంది సార్. అందుకే నేను రివిజన్ చేయడానికి ఇష్టపడట్లేదు సార్ అనేది 100కి 90 మంది స్టూడెంట్స్ ఫేస్ చేసే ఇష్యూ. కానీ మీరు రివిజన్ చేసిన రోజే, అంటే ఇప్పటి వరకు మీరు చదివింది ప్రొటెక్ట్ చేసుకోండి. మీకు కొత్తది చదవడం ఎంత ఇంపార్టెంటో, ఆల్రెడీ చదివిన దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. మీరు రివిజన్ ఎంత లేట్ చేస్తే మీకు అంత టైం పడుతుంది తర్వాత. ఒక సబ్జెక్ట్ అయిపోయిన వెంటనే రివిజన్ చేస్తే అది అరగంటలో అయిపోవచ్చు. ఒక చాప్టర్ అనుకుందాం. అది 1 డే ఆగిన తర్వాత 1 అవర్ పట్టొచ్చు. 1 వీక్ తర్వాత మీరు అదే రివైజ్ చేసుకోవాలంటే మళ్ళీ ఫస్ట్ నుంచి హోలెస్ట్‌గా న్యూ ఎఫర్ట్స్ పెట్టాల్సొస్తుంది. బ్రాండ్ న్యూ ఎఫర్ట్స్ పెట్టాల్సొస్తుంది. కాబట్టి రివిజన్ ఎంత డిలే చేస్తే మీరు అంత నష్టపోతారు. మీ కొత్తగా ఎఫర్ట్స్ పెట్టడం ఎంత ఇంపార్టెంటో, మీ ఎఫర్ట్స్‌ని ప్రొటెక్ట్ చేసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. ప్రతిరోజు ఒక గంట అయినా సరే రివిజన్ మీద పెట్టుకోండి. దట్స్ ఇట్. సో, లిజన్ హియర్. సో, చూడండి, ప్రాపర్ స్ట్రాటజీ నేను చెప్పిన ఈ 3 పాయింట్లు ఫాలో అవ్వండి. మీరు ప్రాపర్ స్ట్రాటజీ ఫాలో అయితే మీరు హార్డ్ వర్క్ ఒక్కటే కాదు, దాంతో పాటు మీ స్ట్రాటజీ ఉన్న రోజు డెఫినిట్‌గా సక్సెస్ అవుతారు. ఇంకోటేంటంటే ప్రతిరోజు మీ చదువనేది ఒక ప్రాపర్ ప్లాన్‌తో వెళ్ళాలి. రేపేం జేస్తారనేది ఈ రోజే డిసైడ్ అయిపోండి. ఈ వీక్ మొత్తానికి ప్లాన్ ఏసుకోండి. ఏ రోజుకి ఆ రోజు కూర్చొని ఇప్పుడు గుర్తొచ్చింది చదువుదాం అనుకుంటే ఆహ్, అది ఆలోచించడానికి మీరు చాలా టైం వేస్ట్ చేసేస్తారు. ఇప్పుడు ఏం చదువుదాం అనేది ఆలోచనలోకి ఉండకూడదు. ఈ రోజే మీరు ఒక ప్లానర్ ప్రతిరోజు ఒక 10 నిమిషాలు కూర్చోండి. ప్లాన్ జేసుకోండి. రేపంతా నేను చేసేది ఇది. ఆ ప్లాన్ ఫాలో అయిపోతే మనకు చాలా టైం సేవ్ అవుతుంది. మోటివేషన్‌గా కూడా ఉంటుంది. అంటే
ఈ టైంకి ఇది చేయాలని ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారనుకోండి, మీరు టైం వేస్ట్ చేయరు. ఈ టైంకి ఇది చేయాలని ఆల్రెడీ ఫిక్స్ అవ్వకపోతే ఒక గంట తర్వాత చేద్దాం అనుకుంటారు. సో, అట్లా స్ట్రాటజీస్ వేసుకోండి. టైమ్ టేబుల్‌తో ప్రాపర్‌గా ప్రిపేర్ అయ్యి చదివిన రోజు మీరు డెఫినైట్‌లీ యూ విల్ బి సక్సీడెడ్ ఫర్ ష్యూర్. సో, లిజన్ హియర్. అండ్ ఎప్పుడైనా సరే సబ్జెక్ట్స్ ఒక స్ట్రాటజీ ఇప్పుడు ఆన్‌లైన్‌లో ఏమైపోతుందంటే ఏ సబ్జెక్ట్‌తో అయినా సరే గేట్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసేస్తున్నారు. కమ్యూనికేషన్స్‌తో స్టార్ట్ చేసేస్తారు. ఎందుకంటే ఆళ్ళు కమ్యూనికేషన్ సబ్జెక్ట్ స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి దాంతో న్యూ బ్యాచ్ స్టార్ట్ చేసేస్తే మరి దాని బేసిక్ సిగ్నల్స్ ఎలాగా? ఎనలాగ్‌తో స్టార్ట్ చేసేస్తారు. దాని బేసిక్ ఏంటి? నెట్వర్క్స్ కదా! సో, మీరు ఇంకొక పాయింట్ ఫాలో అవ్వాల్సిందేంటంటే, ఏ సబ్జెక్ట్‌తో నా ప్రిపరేషన్ స్ట్రాటజీ స్టార్ట్ చేయాలి. మీరు ఒక ప్రాపర్ ఫా ఆర్డర్ ఫాలో అయిన రోజు మీ ప్రిపరేషన్ చాలా బాగా జరుగుతుంది. నెట్వర్క్స్ చదివి ఎనలాగ్ చదవండి. మీ జీవితం సుఖంగా ఉంటుంది. నెట్వర్క్స్ చదవకుండా ఎనలాగ్ చదివిన రోజు మీరు ఎప్పుడు డిఫికల్టీ ఫేస్ చేస్తానే ఉంటారు. అట్లాగే సిగ్నల్స్ చదివి కమ్యూనికేషన్ చదవాలి. అట్లా ఒక ప్రాపర్ స్టార్టింగ్ ఎప్పుడు ఒక ఈజీ సబ్జెక్ట్ పట్టుకోవాలి. మ్యాథ్స్, యాప్టిట్యూడ్‌ని ఎప్పుడూ నెగ్లెక్ట్ చేయకూడదు. ఇలాంటి బేసిక్ ఫండమెంటల్ రూల్స్ ఫాలో అవ్వండి. డెఫినైట్‌లీ యూ విల్ బి సక్సీడెడ్. గాట్ ఇట్? సో, చూడండి ఇక్కడ నెగెటివ్ మార్కింగ్ చాలా ఇంపార్టెంట్. ఎర్రర్స్ చేయకండి. క్వెషన్స్‌ని సరిగ్గా చదవండి. ఓవర్ కాన్ఫిడెన్స్‌కి పోయి నేను 100కి 80 తెచ్చేసుకుంటాను. ఎయిర్ 1 నేనే అవుతాను అనే ఆలోచనతో మాత్రం మీ ప్రిపరేషన్ చేయొద్దు. గాట్ ఇట్? సో, చూడండి ఆఫ్టర్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మీకు రిగ్రెట్ ఉండదు. నేను చెప్పాను కదా! ఎవరైనా ర్యాంకర్ 1000 లోపు వచ్చిన ర్యాంకర్‌ని పిలిసి అడగండి. ఏం తప్పు జరిగిందంటే ఇలాంటి మిస్టేక్స్ అప్పుడు నేను కొంచెం ఎఫర్ట్ పెట్టుంటే సరిపోయేది. అది మిస్ అవ్వడం వల్ల ఇంకొక 1 ఇయర్ మళ్ళీ చదవాల్సొస్తుంది. ఆ తప్పు మీరు చేయొద్దు. చిన్న చిన్న మిస్టేక్స్, చిన్న చిన్న ప్రాబ్లమ్స్‌ని మీరు ఓవర్‌కమ్ చేస్తే డెఫినైట్‌లీ యూ విల్ సక్సీడ్ బెటర్. చూడండి కొంచెం కన్సిస్టెంట్‌గా ఉంటే సరిపోయేది. ఆ టెస్ట్ సీరీస్‌ని నేను సీరియస్‌గా తీసుకొని నా మిస్టేక్స్‌ని ఐడెంటిఫై చేసుకుంటే బాగుండేది. సిల్లీ మిస్టేక్స్‌ని అవాయిడ్ చేసుంటే నేను సక్సెస్ అయిపోయేవాడిని అనేవాళ్ళు ఒక 90% ఉంటారు. మీరు ఆ కేటగరీలో నెక్స్ట్ ఇయర్ ఉండకూడదని చెప్పే నేను ఈ వీడియో చేస్తున్నాను. వీడియో మీకు ఎలా అనిపించిందో వీడియో అయిపోయాక కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఐ ఫీల్ మోర్ హ్యాపీయర్ అండ్ ఐ విల్ బి గివింగ్ యూ మోర్ అండ్ మోర్ సెషన్స్ లైక్ దిస్. ఓకే. సో ఆల్మోస్ట్ వీఆర్ డన్. చూడండి 1000 నుంచి మీరు 100 మారడానికి ఈ రూల్స్ ఫాలో అవ్వండి. కన్సిస్టెంట్‌గా యాక్యురసీ పెంచుకుంటూ, రివిజన్ చేసుకుంటూ, ఓ ప్రాపర్ స్ట్రాటజీతో టెస్ట్ సిరీస్ పట్టుకొని వెళ్ళండి. ఈ పాయింట్స్ అన్నీ నేనేదో చాట్‌జీపీటీ నుంచి తీసుకున్నవి కాదు. నేను ఫస్ట్ ఓన్‌గా రాసుకొని, నాకున్న ఎక్స్‌పీరియన్స్‌తో అంటే ఏదో ఒక పీపీటీ తెచ్చి చెప్పేయడం ఈజీయే కదా! కానీ ప్రతి పాయింట్ వాలిడ్ పాయింట్‌ని వెతికి, ఐడెంటిఫై చేసి, అనలైజ్ చేసి మీకు ఇస్తున్నాను. బేస్డ్ ఆన్ అనలైజింగ్ మెనీ స్టూడెంట్స్. ఓకే. సో ఎవ్రీ సింగిల్ మార్క్ 1/3 మార్క్ కూడా ఇంపార్టెంటే. 0.33 డిఫరెన్స్ వస్తే మీ ర్యాంక్‌లో మీ స్పెషలైజేషన్ మారిపోద్ది. మీ స్కోర్ మారిపోద్ది. 1 మార్క్ కూడా చాలా 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 ఇంపార్టెంట్ గేట్‌లో. గాట్ ఇట్? సో 10 మార్క్స్ అనేవి మీ ఐఐటీని ఎన్ఐటీగా మార్చేయొచ్చు. 10 మార్క్స్ దాకా అక్కర్లేదు. 2 మార్క్స్ చేంజ్ చేస్తది. మీ పీఎస్‌ని చేంజ్ చేసేయొచ్చు. ఒక ఇయర్ మళ్ళీ వేస్ట్ అయిపోవచ్చు. మీ లైఫ్‌లోనే ఎంతో డిఫరెన్స్ క్రియేట్ చేసే ఆ 10 మార్క్స్‌ని ప్రొటెక్ట్ చేసుకోండి. మీరెంత చదువుతారనేది మీ ఓపిక. మీరు చదివిన దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడం మాత్రం మీ బాధ్యత. దట్స్ ఇట్. ఓకే. చలో. ఇది కాకుండా మన దగ్గర నెక్స్ట్ లెవెల్‌లో గేట్‌కి సంబంధించి కొత్త బ్యాచ్‌లు స్టార్ట్ అవుతున్నాయి. అవి 24థ్ అంటే ఈ వెడ్నెస్‌డే నుంచి న్యూ బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి. ఇప్పుడు మనం 50% ఆఫ్ తీసుకొచ్చాం. నెక్స్ట్ లెవెల్ సబ్స్క్రిప్షన్ అనేది లోయెస్ట్ ప్రైస్‌లో ఎఫర్డబుల్‌గా అందరికీ ఉండేలాగా 9999కే ఇస్తున్నాం. 50% ఆఫ్ తర్వాత మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా నాకు మెసేజ్ చేయొచ్చు. 9705861166 గేట్ ఈసీ ఎలక్ట్రికల్ కంప్యూటర్ సైన్స్ ఎవరికైనా సరే న్యూ బ్యాచెస్ సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ అనేది ఒక మంచి సబ్జెక్ట్. ఇప్పుడు స్టార్ట్ చేసినా మీరు 8 మంత్స్‌లో గేట్ క్రాక్ చేయొచ్చు. అట్లాగే సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ అనే సబ్జెక్టు వెరీ గుడ్ సబ్జెక్ట్ టు స్టార్ట్ యువర్ ప్రిపరేషన్. సిగ్నల్స్ కానీ, నెట్వర్క్స్ కానీ వీటితో స్టార్ట్ చేస్తే మీ ప్రిపరేషన్ చాలా హ్యాపీగా ఉంటుంది. అండ్ వెరీ ఎక్స్‌పర్ట్ ఫ్యాకల్టీ విత్ మోర్ థాన్ 20 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ టీచింగ్ హూ టాట్ ద సబ్జెక్ట్ ఫర్ 200, 300 మోర్ థాన్ దట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ విల్ బి టీచింగ్ యూ సిగ్నల్స్ అండ్ సిస్టమ్. కేవీ స్వామి సార్. అట్లాగే బీఎంకే సార్ థియరీ ఆఫ్ కాంపిటీషన్ టీచ్ చేస్తారు. ఆయన కూడా 25+ ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్. సో గేట్ సీఎస్ కానీ, ఈసీ కానీ, ఎలక్ట్రికల్ కానీ మీరు ఒకవేళ సబ్స్క్రిప్షన్ తీసుకోవాలంటే బుధవారం వరకు వెయిట్ చేయాల్సిన పని లేదు. యూ కెన్ టేక్ ఇట్ నౌ బికాస్ మ్యాథ్స్ యాప్టిట్యూడ్ ఆల్రెడీ మనకి కంప్లీట్ అయిపోయాయి కాబట్టి అవి రికార్డెడ్‌లో అవైలబుల్‌గా ఉన్నాయి. వాటిని మీరు రికార్డెడ్‌లో కంప్లీట్ చేసుకొని సిగ్నల్స్‌కి లైవ్‌లో అటెండ్ అవ్వచ్చు. ఆల్రెడీ ప్రస్తుతం ఈడీసీ కూడా రన్ అవుతుంది. మన క్లాసెస్ మెషిన్స్ ఈడీసీ ప్యారలెల్‌గా రన్ అవుతున్నాయి. మన దగ్గర ఉన్న డిఫరెన్స్ ఏంటంటే అందరిలాగా మనం ఫస్ట్ కామన్ సబ్జెక్ట్స్ కంప్లీట్ చేసి అప్పుడు కోర్ వేయం. ప్రతిరోజు ఫస్ట్ మనం మ్యాథ్స్ యాప్టిట్యూడ్ కంప్లీట్ చేసేస్తాం. ప్రతిరోజు ఒక కోర్ సబ్జెక్టు ప్యారలెల్‌గా కామన్ సబ్జెక్టు. ఇలా ఒక స్ట్రాటజికల్‌గా వెళ్తాం. సో, అది కూడా సిగ్నల్స్ అయ్యాకనే కమ్యూనికేషన్ ఉంటుంది. ఈడీసీ అయ్యాక, నెట్వర్క్స్ అయ్యాకనే అనలాగ్ ఉంటుంది. అలా ఒక ప్రాపర్ వేలో మనం సబ్జెక్ట్ చెప్తాం. సో, ఇఫ్ యూ వాంట్ టు జనరల్‌గా ఈవినింగ్ క్లాసెస్ ఉంటాయి 6-8 అండ్ 8:30-10:30 మనం మెటీరియల్ ప్రొవైడ్ చేస్తాం. క్లాస్ రూమ్ నోట్స్ ఇస్తాము. పీడీఎఫ్స్ ఇస్తాము. సో, మీరు ఆన్‌లైన్ క్లాస్ తీసుకున్నప్పుడు జాగ్రత్తగా ఉండండి.
ప్రైస్ కొంతమంది తక్కువలో ఇవ్వచ్చు, ఎక్కువలో ఇవ్వచ్చు. క్వాలిటీ చెక్ చేసుకోండి. మనం ఆల్రెడీ ఎఫోర్డబుల్ ప్రైసే పెట్టాం. నో డౌట్ ఇన్ ఇట్. కొంతమంది ఎప్పుడో 10 ఏళ్ల క్రితం వీడియోస్ వాళ్ళ దగ్గర ఉన్నాయనుకోండి, మీకు 2000, 3000కి కూడా ఇస్తారు. అవి తీసుకొని మార్నింగ్ ఒక స్టూడెంట్ మెసేజ్ చేసాడు నాకు. సార్ 3000కి ఎక్కడో కోర్స్ దొరికితే తీసుకున్నాడంట. ఆ కోర్స్‌లో మరి నోట్స్ ఎలా అంటే వీడియో చూసి రాసుకుంటున్నాను సార్ అంటున్నాడు. వీడియో చూసి నోట్స్ రాసుకోవడం అంత దండగం ఇంకోటుంటుందా? వీడియో చూసి నోట్స్ రాస్తే 2 గంటల వీడియో 4 గంటలు చదవాల్సొస్తుంది. నోట్స్ లేకుండా మీకు వీడియోస్ అమ్మారనుకోండి మీరు ఫూల్ అవుతున్నట్టు. అండర్‌స్టాండ్. సో, మీకు ప్రాపర్‌గా అన్నీ ఇవ్వాలి. టెస్ట్ సీరీస్ మనం ఎవ్రీ వీక్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తాం. ఎవ్రీ టీచర్ ఇక్కడ మన దగ్గర టీచర్సే ఆ రోజు క్లాస్ అయ్యాక ఒక 2 క్వెషన్స్ పక్కన పెడతారు. అట్లా ఎవ్రీ వీక్ ఒక స్ట్రాటజికల్‌గా మీకు ఎగ్జామ్ ఉంటుంది. అండ్ ఐ విల్ మెంటార్ యూ. మన దగ్గర గేట్ మెంటార్‌షిప్ ప్రోగ్రామ్ కూడా ఉంది. మీరు ఎక్కడ కోచింగ్ తీసుకున్నా నా దగ్గర మెంటార్‌షిప్ తీసుకోవచ్చు. 50% ఆఫ్‌లో యూ విల్ గెట్ ఫర్ 4999. ఎవ్రీ వీక్ మిమ్మల్ని ప్రోగ్రెస్ చేస్తాం. మీకు డైలీ ప్రోగ్రెస్ ట్రాకర్ ఇస్తాం. మీరు డైలీ అందులో అప్డేట్ చేస్తారు. ఎవ్రీ వీక్ మీటింగ్ కండక్ట్ చేస్తాం. మీకు ఎటువంటి ఇష్యూస్ ఉన్నా సరే స్ట్రాటజికల్లీ, టెక్నికల్లీ వి విల్ హెల్ప్ యూ. ఐ విల్ బి హెల్పింగ్ యూ. సో, ఇఫ్ యూ వాంట్ టు టేక్ ద సబ్స్క్రిప్షన్ ఫర్ ఏడబ్ల్యూ ఆల్సో 22nd నుంచి ఇండక్షన్ సెషన్ స్టార్ట్ అవుతుంది. మీరు దాంట్లో కూడా సబ్స్క్రిప్షన్ తీసుకోవచ్చు. సో, వెదర్ ఇట్ ఈస్ గేట్ ఆర్ ఏడబ్ల్యూ, ఇన్ ఎనీ కేస్ ద న్యూ బ్యాచెస్ ఆర్ గోయింగ్ టు స్టార్ట్. యూ కెన్ యూజ్ ద కోడ్ నెక్స్ట్ లెవెల్ 50. యూ విల్ గెట్ 50% ఆఫ్. ఓకే. ఎయిర్ 1 గురించి చెప్తానన్నాను గదా! వేరే వీడియోలో మాట్లాడదాం దాని గురించి. ఆల్రెడీ వీడియో లెంత్ ఎక్కువైంది గాబట్టి వి విల్ డిస్కస్ దట్ ఆన్ ఎ సెపరేట్ సెషన్. ఓకే. సో, దట్స్ ఇట్ గైస్. ఇప్పుడు ఎటువంటి డౌట్స్ ఉన్నా యూ కెన్ మెసేజ్ మీ ఎట్ మై నంబర్. అట్లాగే ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో మన వెబ్‌సైట్ యొక్క లింక్ ఇస్తాను. మన వెబ్‌సైట్ నుంచి మీరు కోర్సెస్ కావాలంటే పర్చేస్ చేసుకోవచ్చు. థాంక్ యూ ఆల్ గైస్. ఈ వీడియోని కొంచెం మీ ఫ్రెండ్స్‌తో కూడా షేర్ చేయండి. ఎక్కువ మంది చూస్తే నాకు ఎక్కువ మోటివేషన్ వచ్చి మీకోసం ఎక్కువ వీడియోస్ చేయడానికి ఐ విల్ బి ఫీలింగ్ మోర్ పాజిటివ్. థాంక్ యూ.